ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల మీద దాడులు, వివిధ చోట్ల విగ్రహాల ధ్వంసాలు, ఈ ఉదంతాల మీద జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయి చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులు అన్నటువంటి దాంతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితి తలెత్తినాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపైన ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఉన్నత చదువుల కేంద్రాలైన యూనివర్సిటీలో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసే కేవలం 3 రోజుల్లోనే హింసాయత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గవర్నర్ గారు జోక్యం చేసుకుని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, హింసాయత ఘటనలో బాధితులైన పార్టీ కార్యకర్తలను, అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నానంటూ ప్రకటించుకొచ్చారు. తద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం మీదన గవర్నర్ జోక్యం అనేది కోరుతున్నారు. డీజీపీకి మరి గవర్నర్ ఏమైనా చెప్తారా? ఆల్రెడీ చంద్రబాబు గారేమో కార్యకర్తలకు సంయమనం చెప్పారు. బట్ పోలీసులకి ఇప్పుడు చెప్పాల్సింది గవర్నరే కాబట్టి, ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు కాబట్టి చంద్రబాబు గారు గవర్నర్ చెప్పాలి. ఆయనేమో మాజీ న్యాయమూర్తి గారు కూడా మరి ఎందుకని ఇన్వాల్వ్ కావట్లేదు తెలియట్లేదు. ఇన్సిడెంట్స్ అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది.